బీసీల బంద్కు మద్దతు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడి బీసీ కోటా సాధించుకోవాలి కేటీఆర్. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పూటకో మాట చెప్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ కు చిత్తశుద్ధి లేదు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కే స్పష్టత ఉంది. ఓబీసీ శాఖ ఉండాలని కోరింది కేసీఆర్. రిజర్వేషన్ల పెంపు కోసం మోదీని కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన బీసీ సంఘాల నేతలట. మరి ఇప్పుడు నిన్న వీళ్ళందరూ పోయిరు. ఆర్ కృష్ణయ్య, జాజుల సీనయ్య, మిగతా సంఘం మొత్తం పోయి బీఆర్ఎస్ పార్టీ మద్దతు అడిగింది. ఆయన మద్దతు ఇస్తా అంటుండు. బరాబర్ నీ మద్దతు ఇస్తా, నాకు రాజ్యసభలో 4 ఎంపీలు ఉన్నారు, ఆ 4ని బరాబర్గా అనుకూలంగా ఓటేపిస్తా, కానీ ఇది మా చేతిలో లేదు. బీసీ రిజర్వేషన్ అనేది ఎన్డీఏ చేతిలో ఉన్నది, ప్రభుత్వం చేతిలో ఉన్నది. రాహుల్ గాంధీ అదే రకంగా నరేంద్ర మోదీ ఇద్దరు 2 నిమిషాలు కూర్చొని ఛాయ్ తాగిన గ్యాప్లో అయిపోతుంది. 10 నిమిషాలు ఛాయ్ తాగితే ఈ పని నడిచిపోతుంది. ఆ ప్రయత్నం చేయాలని ఒక సూచన చేశాడు. అది వాస్తవమైన విషయం. 9th షెడ్యూల్లో చేర్చాలంటే మనం అదే పని చేయాలి. అప్పటిదాకా కోర్టులో పోయినా, హైకోర్టు పోయినా, సుప్రీంకోర్టు పోయినా, ధర్నాలు చేసినా, దీక్షలు చేసినా సాధ్యం కాదు. 9th షెడ్యూల్లో చేర్చడమే ఒకే ఒక మార్గం. సో దానికి ఏమైనా ప్రయత్నం చేయాలని నేను రామన్న సలహాలు ఇచ్చిండు. మరి ఏం సలహాలు ఇచ్చాడో ఏమో పక్కన పెడితే, వీళ్ళు బీజేపీ వాళ్ళ మద్దతు అడగడం లేదు. అడుగుతానికి పోతే అక్కడ మా ఆర్ కృష్ణతో పాటు రామచంద్రరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరి సమక్షంలో 2 బీసీ నాయకులు అనుకున్నారా. నాయకులు ఇద్దరు ముందు మీడియా సాక్షిగా మీడియా వీడియోలు తెలిసిన సిగ్గు లజ్జ వదిలేసి ఇజ్జతిమానం పక్కన పడేసి తనుకురు ఇద్దరు. ఆ తనుకున్న వీడియోలు సోషల్ మీడియా వైరల్ చేసి ఇంకో బీసీలకు ఐకమత్యం లేదని ఇట్లా బొమ్మలేసి వీడియోలు వేసి చూపిస్తారు. సిగ్గుండాలి తనుకున్న సన్నాసులకు. ఏం ప్రోగ్రాం పోయినా, ఏం చేసినా, ఏం లత్తుకోరు పనిసినా ఉండాలి కొంచెం అన్న. చెప్పినా కూడా అవుతారు కొడుకులు. ఆ బ్రోకర్ గాని నిజ తీసి పడేసారు. ఇంకేందా, రాజ్యాంగ సవరణ ద్వారా 42% బీసీ రిజర్వేషన్లు సాధ్యమని ఓసారి పార్టీ పరంగా అని, మరోసారి బిల్లుల ద్వారా ఇస్తామని, ఇంకోసారి ఆర్డినెన్స్ అని ఓనాడు, రాహుల్ ప్రధానమంత్రి అయిన తర్వాత అని ఇంకోనాడు, జీవో ద్వారా అని మరోనాడు, ఇట్లా ఒకే అంశంపై 5 విధాలుగా మాట్లాడడం కాంగ్రెస్ నేతలుగా చెల్లింది. పూటకో మాట పూటకో తీరు అంటాను. అదైతే వాస్తవం. పూటకో రకంగా మాట్లాడి రిజర్వేషన్ల పైన అది ప్రజలందరూ కూడా చూసిరు. మరి ఆయన సలహాలు సూచనలు ఇచ్చిండు. మేమైతే మద్దతు ఇస్తామంటుండే, 100% మద్దతు ఇస్తామని చెప్పిండు. ఆపరేషన్ ఓట్ చోరీ అట. 3 నెలలుగా కాంగ్రెస్ పక్కా ప్రణాళిక. ముందుగానే జూబ్లీస్ లో మంత్రుల హడావిడి, బోగస్ ఓట్ల బాగోతానికి తెరలేపిన నవీన్ యాదవ్. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత. ఈ నేపథ్యంలో గట్టెక్కేందుకు దొంగ ఓట్ల మార్గం. అధికార యంత్రాంగం సహకారంతోనే తతంగం. స్వయంగా బోగస్ కార్డులు పంచిన నవీన్. బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే నిజాలు వచ్చినట్టు. మరి నిన్న ఆ మాగంటి సునీత గారు నిన్న నామినేషన్ వేసారు. ఈ అన్న రేపు అట్టుంది. రేపు నవీన్ కుమార్ యాదవ్ ఉన్నది. సో నామినేషన్లు అయిపోతున్నాయి, ఎలక్షన్లు జరుగుతూనే ఉన్నాయి, ప్రచారం జరుగుతూనే ఉంది. ఎవరు గెలుస్తారనేది ఇక్కడ ఉత్కంఠ. ఏ పార్టీ గెలిస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంది. వీళ్ళైతే ఓట్ చోరీ పైన గట్టిపడ్డారు, అసలు వదిలిపెట్టలేదు. అంగో ఆపరేషన్ ఓట్ చోరీ అట. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, ఇప్పుడు ఆపరేషన్ ఓట్ చోరీ అంటారు వీళ్ళు. రాష్ట్రంలో జూబ్లీస్ లో జరిగిన ఓట్ చోరీ తేడతెల్లం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇంకిత బదనాం మూడో అడుకుంటుంది. అది మాత్రం ఓపెన్ సీక్రెట్. దాని దాపరికాలు లేవయా. ఈయన పేపర్ నింపిండి ఇదే వార్తను సేమ్ టు సేమ్ రాశారు. జూబ్లీస్ 4లో RRR బాధిత రైతులట. ఈ నెల 21 నుంచి 300 మంది రైతులు నామినేషన్ వేస్తారట. నిరుద్యోగులు నామినేషన్ వేస్తామంటారు. ఇటు పోతే RRR బాధితులు నామినేషన్ వేస్తా ఉంటారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కూడా మరి షురుగారి అంత కలిసి జూబ్లీస్ లో పోటీ చేసి రేవంత్ రెడ్డికి నిధులు లేకుండా చేయండి. వాళ్ళు పోటీ చేస్తారంట. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈయన అభ్యర్థిత్వం ఫైనల్ అయింది. జూబ్లీస్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం అట. నవంబర్ 6 నుంచి 11 వరకు ఆంక్షలట. టీవీ, పేపర్లో సర్వేల ప్రచురణలపై నిషేధం కూడా విధిస్తున్నాడు. ఎందుకని నవంబర్ 6 నుంచి 11 దాకా ఎగ్జిట్ పోల్స్ లేవట. ఏదైనా ఉంటే ముందరనే పెట్టుకోవాలంటారు. ముందరనే పెట్టుకొని తర్వాత ఏమైనా వేసుకోరు. కానీ ఆ చివరి 5 రోజులు మాత్రం మీరు ఎట్లాంటి ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు, మీరు ఊహాగానాలు చెప్పొద్దు అంటాడ. ఈ గ్యాప్లో ఏమన్నా చెప్తే చెప్పాలి మరి.
బనకచెర్ల ప్రాజెక్టుకు బీజేపీ మద్దతు, నీళ్లు దోచుకోమని ఏపీకి అనుమతులు, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. మొత్తం బీజేపీని వచ్చి నేను టార్గెట్ బీజేపీ జరిగినట్టుంది నిన్న. మద్దతు ధర ఇస్తాం, బోనస్ ఇస్తాం, రైతులకు కనీస సౌకర్యాలు కల్పిస్తాం, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏడరా ఆయన ఓఎం ఏ జుంకారా జుంకాలా వీడియో కాన్ఫరెన్స్ పెట్టారంట ఆయన నిన్న. మంచి తెలికలో పెట్టారు వీడియో కాన్ఫరెన్స్. తెలితక్కువ ఎవరు పెట్టలే. దివ్యాంగుడిపై కడియం చిందులు. ఇందిరా మిల్లు రాలేదన్న దివ్యాంగుడు బయటకు వెళ్ళగొట్టండి అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం. సభ నుంచి బయటకు తోసేసిన సిబ్బంది. ఏం పుట్టింది? ఆంబోతు లెక్క బలిసం కదా, మంది సొమ్మేసి ఆంబోతు లెక్క బలిసం కాబట్టి బలుపు ఎక్కువైనట్టు కొడతాను. అట్లా ఒక దివ్యాంగుడు కనిపిస్తే ఇందిరా మిల్లు అడిగి ఎలగొట్టంటాడు. నిన్ను ఎలగొడతారులే, అది కర్మధారి అనవత వేటు వాడిని నిన్ను ఉరికిచ్చి కొడతారు ఆ జనగాంలో. స్టేషన్ కనుపురం. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ. రేవంత్ రెడ్డి సండ్ర పిటిషన్లపై వాదనలు. అవినీతి నిరోధక చట్టంలో అప్పగించొద్దని ఎన్నికల చట్టాల కింద విచారణ జరపాలని పిల్లు. నేటికి విచారణ వాయిదా వేసిన ధర్మాసనం. రేవంత్ అన్న ఓటుకు నోటు కేసు అట్టనే పోనీ, అవును ముఖ్యమంత్రి అయినా కూడా పోతులే ఇది. ముఖ్యమంత్రి అయినా కూడా రేవంత్ అన్న పాపం కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏం చేయమంటారు? ఆయన బాధ ఆయనకున్నది. నేను మళ్ళా ముఖ్యమంత్రి కాదని తెలుసు కానీ ఏదో కథ నడిపిస్తున్నాడు. మంత్రుల పేషీపై నిఘాట. ఇంటెలిజెన్స్ కు సర్కారు బాధ్యతలట. పిఎస్, ఓఎస్డి, పిఏ కదలికలపై సీఎంఓ ఆరా. ఫైల్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు. అవినీతి దందాలపై వివరాల సేకరణ. శాఖల్లో అతి జోక్యం. అధికారుల పెత్తనంపై రిపోర్టు. అట్లా కాదు, ఇడ ఓఎస్సీని తీసిరని చదిపోతానయా, దానికి కౌంటర్ గా ఈ వార్త రాసుకొచ్చింది. అంటే అవినీతి జరుగుతుందని ఒప్పుడుగా. కాంగ్రెస్ సర్కారులో అవినీతి జరుగుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు అస్సలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి అస్సలు చేస్తున్నాడు, అధికారులే చేస్తున్నారు అవినీతి. మీ సంసారాలు మీరు ఎంత సంసారాలు అనుకుంటున్నాం? మామూలు కథనా మీది? ఇంకేందా? ఇంకేం లేదు, ఇలా ఏం రాయలే.